ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా. మనం నైట్ టైం మ్యాచ్ చూడడానికి వీలు పడలేనప్పుడు మార్నింగ్ లేచి వెంటనే మన ఫేవరెట్ టీం ఎంత క్రికెట్ స్కోర్ చేసిందో చెక్ చేస్తూ ఉంటాం కదా. అదే విధంగా క్రెడిట్ స్కోర్ ఎప్పుడైనా అలా చెక్ చేస్తారా? అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? వెల్కమ్ టు కిట్కాన్ అకాడమీ, ద మనీ అండ్ బిజినెస్ స్కూల్. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తికి క్రెడిట్ స్కోర్ అనేది ఉంటుంది. ఇది 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. దీన్ని గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు అనేవి మన బ్యాంక్ అకౌంట్ యొక్క లావాదేవీలు, అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉంటున్నాయి, ప్రతి నెల మనం బ్యాంక్ అకౌంట్ నుంచి ఎన్ని డబ్బులు విత్డ్రా చేస్తున్నాం, ఎన్ని డబ్బులు వేస్తున్నాం, మన బ్యాంక్ అకౌంట్ పై ఎన్ని లోన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డులు ఏమైనా ఉన్నాయా, వాటి బిల్ పేమెంట్స్ అనేవి అన్ని సరిగ్గా చేస్తున్నామా లేదా, ప్రతి నెల లోన్ ఈఎంఐలు కరెక్ట్గా చెల్లిస్తున్నామా లేదా, ఇలా అన్ని వివరాల ఆధారంగా ఈ క్రెడిట్ స్కోర్ అనేది నమోదు చేయబడుతుంది. క్రెడిట్ స్కోర్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి బ్యాంకులు ఎన్నిసార్లైనా ఎప్పుడైనా లోన్లు అనేవి తక్కువ వడ్డీతో ఇవ్వడానికి ఇష్టపడతాయి. అలా కాకుండా క్రెడిట్ స్కోర్ అనేది తక్కువగానే ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు. ఇంతకీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా క్రెడిట్ స్కోర్ చెక్ చేశారా? ఇప్పుడే చెక్ చేయండి.